2024 నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. 2024 మార్చి నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి. అయితే నేను 2024 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. నేను దాదాపు ఒక 4-5 మాసం చూశాను సార్. చూస్తే అప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి యొక్క ఈకోపేర్లో మా అందరి యొక్క టోకెన్ నెంబర్లు పడుతున్నాయి. మాకు రావాల్సిన బకాయిలు ఏంటంటే ప్రధానంగా ఒకటి జీపీఎఫ్ సార్. ఈ జీపీఎఫ్ అనేది మేము దాచుకున్న డబ్బులు, అవి కూడా ప్రభుత్వం నుంచి మాకు రాలేదు. అదే మాదిరిగా టీఏజిఎల్ఎస్ ఉంటుందండి, ఆ టీఏజిఎల్ఎస్ కూడా ఇంతవరకు చాలామందికి రాలేదు. తర్వాత జిఏఎస్ కూడా ఎవరు కూడా అది చాలా తక్కువ అమౌంట్ అయినా కూడా రాలేదు. ఇదే కాకుండా లీవ్ ఎన్కాష్మెంట్, ఫైనల్ లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఆ యొక్క ఉద్యోగి యొక్క వారి యొక్క లాస్ట్ వేతనం బట్టి వారికి ఏంటంటే ఆ యొక్క చివరిగా ఒక 300 రోజులు ఏంటంటే మేము ఎంక్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లీవ్స్. ఆ లీవ్స్ కూడా ఏంటంటే ప్రభుత్వం మేము బిల్ చేసి ఈకోపేర్ వేసాం, కానీ ఇంతవరకు దాని అమౌంట్ దాదాపు ఒక్కొక్కరికి నియర్లీ 6-7 లక్షల నుంచి దాదాపు 12 లక్షల దాకా రావాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇంకా కమ్యూటేషన్ అండి. కమ్యూటేషన్ అంటే ఇది పర్సనల్ లోన్ లెక్క. ప్రభుత్వం వారికి ఉన్న ఈ యొక్క లాస్ట్ బేసిక్ పేని బట్టి ఒక్కొక్కరికి నియర్లీ 16 లక్షల నుంచి 20 లక్షల దాకా రావాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ నెల రికవరీ చేస్తుంది. ఇన్స్టాల్మెంట్ మీద దాదాపు 15 సంవత్సరాల దాకా ఇన్స్టాల్మెంట్ రికవరీ చేస్తుంది. అది కూడా మేము కట్టే డబ్బులు కాబట్టి అవి కూడా మాకు రాలేదు. ఒకటి మాత్రం ప్రభుత్వం ఇచ్చేందంటే ఈ యొక్క గ్రాట్యుటీ, అంటే గౌరవంగా ఇన్ని రోజులు సర్వీస్ చేసినందుకు ప్రభుత్వం నుంచి ఒక 16 లక్షలు మాకు ఇస్తారు. అది ఒక్కటి మాత్రం ప్రభుత్వం నుంచి ఇచ్చేది, మిగతా అన్నీ కూడా మా ఏంటి డబ్బులు, కానీ ఏ ఒక్కటి కూడా రాలేదు. అందుకొరకే మేము ఏం చేసామంటే కొన్ని నెలలు చాలా ఓపికతో చూసాం. తర్వాత మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత వివిధ ప్రజాప్రతినిధులకు, తర్వాత సెక్రటరీకి వెళ్ళి మేము అక్కడ కూడా కలిసాం. అయినప్పుడు కూడా స్పందన లేదు. లాస్ట్కి ఏంటంటే కోర్టు చర్యలు అనుకున్నాం. కోర్టు కూడా మేము వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి కూడా కోర్టులో కూడా దాదాపు కనీసం ఇప్పటి వరకు జిల్లా నుంచి ఒక 300 మందిగా దాదాపు కేసులు వేశారు. అది కూడా ఏంటంటే దాదాపు 6 వారాలు, 8 వారాలు, 10 వారాలు, 12 వారాలు వేసింది. చివరికి ఆ డబ్బులు కూడా రాలేదు. అవి కూడా జడ్జిమెంట్ ఇచ్చింది కానీ ప్రభుత్వం ఇస్తలేదు. చివరికి కాంటెంప్ట్ కోర్టు వేస్తారు. కాంటెంప్ట్ కోర్టు కూడా ఇప్పటికి 3 సార్లు వాయిదా వేశారు, వాటి కూడా రాలేదు. అంటే ఈ విధంగా చేస్తున్న పరిస్థితి లోపల చివరకు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే మేము ఏంటంటే